ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రాహామును జ్ఞాపకము చేసుకొని ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహ ధ్వనితోనూ వెలుపలికి రప్పించాడు. అంటే తన ప్రామిస్ రిమైండ్ చేసుకొని బయటికి తీసుకొచ్చినాడు. ఈవెన్ బండ నుంచి నీళ్ళు బయటికి తీసుకొచ్చాడు. ఎందుకంటే అబ్రహాంకి ఇచ్చిన ప్రామిస్ ఎప్పుడైతే దేవుడు రిమైండ్ చేసుకుండో ఆ ప్రామిస్ను బట్టి దేవుడు పనిచేయడం మొదలుపెట్టినాడు. గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్లో ఇచ్చిన ప్రామిసెస్ ఏమున్నాయో కొన్నిసార్లు మనం రిమైండ్ చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు అబ్రహాంకు ప్రామిస్ ఇచ్చి వారి జనరేషన్ ఇప్పుడు కూడా మనమందరం ఏమైనాము, సీడ్ ఆఫ్ అబ్రహాం సంతానం. మనకు కూడా ఆ వాగ్దానాలు పనిచేస్తాయి, ఆ ప్రవచనాలు పనిచేస్తాయి, ఆ లేఖనాలు పనిచేస్తాయి. మనందరి జీవితంలో కూడా దేవుడు తిరిగి ఆశీర్వదిస్తాడు. ఒక మాట చెప్పదలుచుకున్నాను, ఎవరికైతే దేవుడు మీకు కూడా ఏవేవి ప్రామిసెస్ అయితే ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు ప్రామిస్ను రిమైండ్ చేసుకొని బ్లెస్ చేసే దేవుడు, ప్రామిస్ను రిమైండ్ చేసుకొని లేవనెత్తే దేవుడు, ప్రామిస్ను రిమైండ్ చేసుకొని ఆయన పరిస్థితిని మార్చే దేవుడు.